హాయ్ గైస్, మనం అండర్ 25,000లో బెస్ట్ మొబైల్ చూద్దాం. ఎందుకు తీసుకోవాలని కూడా చెప్తా. అంతకుముందు మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనకు ఫస్ట్ మొబైల్ సంగతికి వచ్చేసినట్టయితే మోటరోలా H60 ఫ్యూజన్ అన్నమాట. మనం డిస్ప్లే సంగతికి వచ్చేసినట్టయితే 1.5K కార్డ్ కర్ POLED డిస్ప్లే అన్నమాట. మనం కెమెరా సంగతికి వచ్చేసినట్టయితే మెయిన్ కెమెరా 50 MP సోనీ లిక్యా 700C సెన్సార్తో వస్తుంది. 13 MP వైడ్ యాంగిల్ ప్లస్ మైక్రోవిజన్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా సంగతికి వచ్చేసినట్టయితే 32 మెగాపిక్సెల్ అనమాట. మనకి ఈ ఫోన్ వచ్చేసి IP69 అండ్ 69 రేటింగ్తో వస్తుంది. మల్టీగ్రేడ్ సర్టిఫికేషన్తో కూడా వస్తుంది. గొరిల్లా 7i ప్రొటెక్షన్ అనమాట, డిస్ప్లే ప్రొటెక్షన్. మనం ఇక్కడ బ్యాటరీ సంగతికి వచ్చేసినట్టయితే 5500 mAh బ్యాటరీ, 68 watts టర్బో ఛార్జింగ్ అండ్ ఇది 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్తో వస్తుంది. ఇది డాల్బీ అట్మోస్టిక్ను సపోర్ట్ చేస్తుంది. మనకి నెక్స్ట్ ఫోన్ వచ్చేసి రియల్మీ P4 Pro అనమాట. మనం ఇక్కడ ప్రాసెసర్ సంగతికి వచ్చేస్తే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ఆండ్రాయిడ్ స్కోర్ వచ్చేసి మనకు 1.10 million ప్లస్ అనమాట. మనం ఇక్కడ బ్యాటరీ సంగతికి వచ్చేసినట్టయితే 7000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. ఇంత పెద్ద బ్యాటరీ పెట్టుకొని కూడా చాలా స్లిమ్గా ఉంది ఫోన్ అయితే. 7.68 mm థిక్నెస్ అనమాట ఫోన్. మనం డిస్ప్లే సంగతికి వచ్చేసినట్టయితే 1.5K కార్డ్ కర్ AMOLED డిస్ప్లే అనమాట. బ్రైట్నెస్ సంగతికి వచ్చేస్తే 6500 nit పీక్ బ్రైట్నెస్ అనమాట. మన కెమెరా సంగతికి వచ్చేసినట్టయితే మెయిన్ 50 MP కెమెరా సోనీ IMX896 సెన్సార్తో వస్తుంది. ఇంకో కెమెరా వైడ్ యాంగిల్. ఫ్రంట్ కెమెరా సంగతికి వచ్చేసినట్టయితే 50 MP అనమాట. అండ్ ఇది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K రికార్డింగ్ సపోర్ట్ ఉంది మనకి ఫోన్లో. మనకి ఫోన్ అనేది IP65 అండ్ 66 రేటింగ్కి సపోర్ట్ చేస్తుంది. మనకి నెక్స్ట్ మొబైల్ వచ్చేసి OnePlus Nord CE5 అనమాట. మనం ఇక్కడ బ్యాటరీ సంగతికి వచ్చేసినట్టయితే 7100 mAh బ్యాటరీ, 80 watts ఫ్లాష్ ఛార్జింగ్ అనమాట. మన డిస్ప్లే సంగతికి వచ్చేసినట్టయితే ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అనమాట. మనకి నెక్స్ట్ ఫోన్ వచ్చేసి iQOO Neo 10R అనమాట. మనం ఇక్కడ బ్యాటరీ సంగతికి వచ్చేసినట్టయితే 6400 mAh బ్యాటరీ, 80 watts ఫ్లాష్ ఛార్జింగ్ అనమాట. మనం ఇక్కడ చిప్సెట్ సంగతికి వచ్చేసినట్టయితే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఆండ్రాయిడ్ స్కోర్ వచ్చేసి 1.7 million ప్లస్ అనమాట. మన డిస్ప్లే సంగతికి వచ్చేసినట్టయితే 1.5K AMOLED డిస్ప్లే అనమాట. కెమెరా సంగతికి వచ్చినట్టయితే ఫ్రంట్ 50 MP సోనీ IMX896 సెన్సార్తో వస్తుంది. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ వచ్చేసినట్టయితే మనకు 32 మెగాపిక్సెల్ అనమాట. మనకి నెక్స్ట్ ఫోన్ వచ్చేసి రియల్మీ P3 Ultra అనమాట. మనం ఇక్కడ చిప్సెట్ సంగతికి వచ్చేసినట్టయితే MediaTek A350 అనమాట. ఆండ్రాయిడ్ స్కోర్ వచ్చేసి 1.4 million ప్లస్. మనం ఇక్కడ డిస్ప్లే సంగతికి వచ్చేసినట్టయితే 1.5K కార్డ్ కర్ AMOLED డిస్ప్లే అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్. మనం ఇక్కడ బ్యాటరీ సంగతికి వచ్చేసినట్టయితే 6000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. మనకి ఈ ఫోన్లో వేపర్ ఛాంబర్ కూలింగ్ కూడా ఉంది. 6050 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ అనమాట. మనకి ఈ ఫోన్లో IP69 రేటింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్. మనకి నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Oppo K13 టర్బో అనమాట. మనం ఇక్కడ చిప్సెట్ సంగతికి వచ్చేసినట్టయితే MediaTek 8450 అనమాట. ఆండ్రాయిడ్ స్కోర్ వచ్చేసి 1.6 million ప్లస్ అనమాట. మనకి ఇది BGMI 120fps సపోర్ట్ చేస్తుంది. మనం ఇక్కడ బ్యాటరీ సంగతికి వచ్చేసినట్టయితే 7000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. మనం ఇక్కడ డిస్ప్లే సంగతికి వచ్చేసినట్టయితే 1.5K అల్ట్రా HD రెజల్యూషన్ డిస్ప్లే అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్. మనకి ఈ ఫోన్ IP68 అండ్ 69 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. మన కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.